యాక్చువల్లీ ఈరోజు లతాకి ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల కుక్ చేయకుండా వెళ్ళిపోయింది. సో మధ్యాహ్నం ఏం తిందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పట్లోనే బిర్యానీ మైండ్లోకి వచ్చింది. సో రెడ్ బకెట్ బిర్యానీ ఎప్పుడూ తినలేదని చెప్పి వెంటనే ఇక్కడికి వచ్చేసా. సో ఇక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఏదో ఒక పాట పాడుకోవడం నాకు అలవాటు. సో మీకోసం నేను ఒక పాట పాడుతా వినండి. పాట నచ్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ బిర్యానీ అయితే తెచ్చేసుకున్నా. ఫుల్ బిర్యానీ ఎప్పుడు నేను తినలేను. సో నా హాఫ్ అడిగాను, అలాగ అవ్వదన్నాడు. సో ఫుల్లే తెచ్చేసుకున్నా. సరే మిగిలితే లత అయినా తింటుంది కదా అని చెప్పేసి అండ్ మొత్తానికి వేసా. టెక్స్చర్ అయితే బాగానే ఉంది బిర్యానీది. తింటే ఎలా ఉంటుందో చూద్దాం. పీసెస్ కోసం అని చెప్పి టోటల్ తీసేసా. అదే ప్లేట్లో గుంపా, మళ్ళీ అందులోకి తీసేసా లత వచ్చి తింటుందని. సో యోగా మ్యాట్ వేసుకొని యోగా చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ కిందన కూర్చొని తింటే మాత్రం భలే ఉంటుంది. ట్రై చేయండి. సో ఫైనల్లీ బిర్యానీ ముందైతే కూర్చున్నా. 200 రూపీస్కి 2 పీసెస్ ఇచ్చాడు. తిని చెప్తే ఎలా ఉంటుందో. నాకు ఆ బిర్యానీ కొంచెం ఆనియన్ అండ్ చికెన్ పీస్ పెట్టుకొని తినడం అలవాటు. సో ఫైనల్లీ ఓకే. ఎలా ఉందంటే కొంచెం డ్రైగా ఉంది బిర్యానీ. నాకైతే ఓకే అనిపించింది. మీరు కూడా రెడ్ బకెట్ బిర్యానీ తిని ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. చాలా రోజుల తర్వాత నేను ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. ఈ వీడియోని కొంచెం ఫుల్గా చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. బిర్యానీ అయితే ఓకే అనిపించింది. మరి సూపర్ టేస్టీ అన్నట్లేం లేదు. ఓకే, ఇది ఎంతమందికి ఇష్టమో చెప్పండి. దీన్ని కాట్లేజ్ బోన్ అంటారు, మెత్తగా ఉండిద్ది. నాకైతే భలే ఇష్టం. ఇంట్లో అయితే పర్పర్లు అంటాం సరదాగా. సో తినేసి ఇంకా అలా రెస్ట్ తీసుకుందని పడుకున్నా. ఇంతలో లత నాకు కాల్ చేసింది రమ్మని చెప్పి. సో వచ్చినాక మిగిలిన బిర్యానీ లత తింటుంది. తనకు తెలియదు నేను ఈ వీడియో తీసానని. అప్లోడ్ చేసినాక తనే చూస్తుంది. బాయ్.